నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కంటోన్మెంట్ నియోజకవర్గం మారేడ్పల్లి తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 17 మందికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తహసీల్దార్ కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని, ముఖ్యంగా ప్రస్తుతం రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే జరుగుతుందని అన్నారు. అయితే ఈ సర్వే విషయంలో ప్రజలు అవగాహన లేక ఆందోళన చెందుతున్నారని, ప్రస్తుతం జరుగుతున్న సర్వే ప్రజాపాలనలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు అర్హులేనా కాదా అని నిర్ధారించడం కోసం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక శాసనసభ్యులు వారు మన కాంగ్రెస్ ప్రభుత్వంచే చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వారి స్వహస్తాల మీద ఇప్పుడు మన ఇంకొక చెక్కులందరూ కూడా మీ పేర్లు పిలుస్తాం. వాళ్ళు వచ్చి సార్ చేతుల మీద చెక్కులు తీసుకోవాలి. అయితే లక్ష్మి షాదీ చెక్కు బడ్జెట్ కూడా ఇంకా చాలా ఉంది సార్. ఎస్సీ అయితే 2 కోట్ల పైన ఉంది బడ్జెట్ అనేది, ఇంకా అవైలబుల్ ఉంది. మనకు రావాల్సిన చెక్కులు 70 ఉన్నాయి సార్. ఇంకా 70 పైన ఉన్నాయి. అప్లై పోయిన 2-3 నెలలకు చేస్తే కూడా వస్తూనే ఉన్నాయి సార్. లేట్ ఏం అవ్వట్లేదు, ఎమ్మరెండు వస్తున్నాయి కాబట్టి మీరు పేర్లు పిలుస్తాం. దయచేసి మీరు వచ్చి తీసుకోవాలి. హుస్సేన్ బాను కొందరు రావాలి. హుస్సేన్ బాను తర్వాత గ్రూప్ ఫోటో ఉంటుంది, ఉండండి సార్. నెక్స్ట్ ప్రమీల, నజీక్ జామ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రమీల, రాజు ఫోన్ నుంచి ఫోటోస్ పి మహేశ్వరి, ముఖ్యమంత్రి మహేశ్వరి. రేవల్లి రేణుకా సాగర్, అమ్మాయి కట్టు లలిత, ఏ కనకమ్మ, నెక్స్ట్ యశోదమ్మ, ఎం యశోదమ్మ, విజయలక్ష్మి పొంగరి విజయలక్ష్మి, ఏ సారమ్మ, ఏ మంగమ్మ. ఉండండి అమ్మా, గ్రూప్ ఫోటో ఉంటుంది. అమ్మాయి కట్టుడు. ఇట్లా విజయ అమ్మాయి కట్టుడు. బి అరుణ, ఉమా మహేశ్వరి, అట్లా థ్యాంక్ యూ సార్. కాన్స్టిట్యున్సీలో వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నాకు నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యంగా నేను మీతో మాట్లాడే ఉద్దేశం ఒకటి ఏంటంటే, ఈ గత 1 వీక్ నుంచి ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల సర్వే, మరి రేషన్ కార్డుల సర్వే మీద చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్ దూరం చేయాలనే ఉద్దేశమే ఈ ఒక వీడియో మీ మీడియా ద్వారా మీడియాకు ముందుకు వస్తున్న ఏంటంటే, గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. గత 10 సంవత్సరాల్లో వారు చేస్తానని ఏం చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని ముందుకొచ్చి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లులు ఇవ్వాలని ముందుకొచ్చి దాని సర్వేలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే ప్రజాపాలన అప్లికేషన్స్ ఏదైతే తీసుకున్నారో దాని మీద ఆ డీటెయిల్స్ అందరూ ఏ కాన్స్టిట్యున్సీకి అక్కడ ఒక ఆఫీసర్ ని
నియమించారు. కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఒక ఆఫీసర్ అయినది జాయింట్ సిఓ గారు పల్లవి గారు దానికి ఇన్ఛార్జ్ మొత్తం సర్వేలు చేయడానికి. ఈ సర్వేలు చేసుకున్నప్పుడు ముందు ఎవరైతే ప్రజాపాలనలో అప్లికేషన్